వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఈరోజు మనకు టుడే జాబ్ అప్డేట్స్లో ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ ఏవేవి ఉన్నాయో ఈ యొక్క వీడియోలో మనం క్లియర్ డేటా అనేది చూద్దాం. మొదటిగా హైదరాబాద్ ఐఐటీలో నాన్ టీచింగ్ పోస్టులు అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇది హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి నాన్ టీచింగ్ పోస్టులు అండి. ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సీనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ మెడికల్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, జూనియర్ టెక్నీషియన్, మల్టీ స్కిల్ అసిస్టెంట్ అనమాట ఇవి. పోస్ట్ నర్స్ నుంచి మనకి సంబంధిత ట్రేడ్లు సబ్జెక్టులు ఐటీఐ, ఇంజనీరింగ్, డిప్లొమా, బీఈ ఆర్ బీటెక్, ఎంసీఏ, మాస్టర్ డిగ్రీ పాస్ అయి ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ నర్స్ నుంచి 30 నుంచి 40 ఇయర్స్ మధ్యలో ఏజ్ ఉండాలి. ఇక శాలరీ వచ్చేప్పటికి 18,000 నుంచి 2 lakhs అబోవ్ దాకా ఉంది. షార్ట్ లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, రిటన్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేప్పటికి October 11th అనమాట. వెబ్సైట్ వచ్చేప్పటికి www.iithh.ac.in అనమాట. అదేవిధంగా గువాహటి ఎయిమ్స్లో ఫ్యాకల్టీ పోస్టులు అంటూ ఇక్కడ రావడం జరిగింది. దీనికి October 10th అనేది లాస్ట్ డేట్ అనమాట. మొత్తం వేకెన్సీస్ 162, ప్రొఫెసర్ 31, అడిషనల్ ప్రొఫెసర్స్ 22, అసోసియేటివ్ ప్రొఫెసర్స్ 35, అసిస్టెంట్ ప్రొఫెసర్ 74 అనమాట. సంబంధిత సబ్జెక్టులు వీళ్ళు క్వాలిఫై ఉండాలన్నమాట, సర్టిఫికేట్ కలిగి ఉండి. కేవలం షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అదేవిధంగా విశాఖపట్నం ఐఐఎంలో ఫ్యాకల్టీ పోస్టులు అంటే ఇక్కడ రావడం జరిగింది. వైజాగ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం విభాగంలో ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ కోరుతుంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట భాగాలు వచ్చేవాటికి. ఇక ఈ యొక్క మనకి పోస్టులు ట్రేడ్స్ కూడా కింద ఇవ్వడం జరిగింది. స్పెషలైజేషన్ పిహెచ్డి చేసి ఉండాలన్నమాట. షార్ట్ లిస్ట్, సెమినార్ ప్రజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. మనము ఈ యొక్క ఈమెయిల్ లేదా ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక మనకు అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, ఈమెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ September 24th. ఇక నెక్స్ట్ అదేవిధంగా పవన్ హాన్స్లో ట్రైనీ టెక్నీషియన్ అంటే 28. ఇది భారత ప్రభుత్వ రంగానికి చెందినటువంటి ముంబైలోని పవన్ హాన్స్ లిమిటెడ్ అండి. ఇది సంబంధిత సబ్జెక్టులు మనం డిప్లొమా ఆర్ ఇంజనీరింగ్ డిప్లొమా, డీజీసీఏ గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్లో మెయింటెనెన్స్ కోర్సు పాస్ అయి ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. ఇక 28 years మించకుండా ఉండాలి. 25K, September 30 లాస్ట్ డేటు. 16,000 అబోవ్ ఉంది శాలరీ అనమాట. స్టైఫండ్, ఇది శాలరీ కాదు. అదేవిధంగా ఎన్సీఆర్టీసీలో పోస్టులు అంటే ఇక్కడ రావడం జరిగింది. భారత ప్రభుత్వ గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రి శాఖ చెందిన నేషనల్ క్యాపిటల్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనమాట. ఇవి కాంట్రాక్ట్ బేస్డ్ ఇస్తారు. మెయింటెనెన్స్ అసోసియేట్ 62, ప్రోగ్రామింగ్ అసోసియేట్ 4, టెక్నీషియన్ 93, స్టేషన్ కంట్రోలర్, ట్రైన్ ఆపరేటర్, ట్రాఫిక్ కంట్రోలర్ అంటూ 67 పోస్టులు అనమాట. సంబంధిత పోస్ట్ అనుసరించి సబ్జెక్టులో మనం ఈ యొక్క డిగ్రీ అనేది చేసి ఉండాలి. పోస్ట్ అనుసరించి 25 నుంచి 28 years మధ్యలో ఉండాలి. శాలరీస్ అనేవి వీరికి పోస్ట్ అనుసరించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 35,000 అబోవ్, 37 అబోవ్, 23 అబోవ్ అనమాట. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా, సైకోమెట్రిక్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. September 30 లాస్ట్ డేట్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ ఏపీ హైకోర్టులో జాబులు అంటూ రీసెంట్గా ప్రీవియస్ వీడియోలో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం పోస్టుల సంఖ్య 174, అసిస్టెంట్ 71, ఎగ్జామినర్ 29, టైపిస్ట్ 35, కాపీయిస్ట్ 39 అనమాట. ఆర్ట్స్, సైన్స్, లా, కామర్స్లో ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి వీళ్ళు. ఏజ్ వచ్చేప్పటికి 18 ఏళ్ళ నుంచి 42 years మధ్యలో ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి కేవలం కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్. ఇక మనకి సబ్జెక్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేప్పటికి September 30, hc.ap.nic.in అనమాట వెబ్సైట్. ఐఏఎఫ్లో 174 గ్రూప్ సి సివిలియన్ పోస్టులు అనమాట. ఇవి 174. ఇవి వచ్చేవాటికి కార్పెంటర్, కుక్కు, ఎంటీఎస్, ఎల్డీసీ, స్టోర్ కీపర్, మెస్ స్టాఫ్ అనమాట ఇవి. దీనికి వచ్చేవాటికి లాస్ట్ డేట్ October 4th అనమాట. ఇక ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. యూపీఎస్సీలో 28 ఖాళీస్. అదేవిధంగా మనకి మిథాని హైదరాబాద్లో 64 పోస్టులు అంటే ఇక్కడ రావడం జరిగింది. ఇవి సీనియర్ ఆపరేటర్ ట్రైనీలు అనమాట. 33, జూనియర్ ఆపరేటర్ ట్రైనీలు 28, చార్టర్ ఆపరేటర్ 1, రీఫ్యాక్టరీ మెషిన్ అంటూ 2, ఫిట్టర్, మెకానిక్, టర్నర్, ఆటోమేటిక్ ఎలక్ట్రీషియన్, ఎన్డీటీ ఆపరేటర్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. 10th class పోస్ట్ నర్సింగ్ సంబంధిత స్పెషలైజేషన్ ఐటీఐ ఆర్ గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ డిప్లొమా పాస్ అయి ఉండాలి.
30 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్య ఉండాలి ఏజ్ వచ్చేప్పటికి. సో 19,000 నుంచి 21,000 వరకు శాలరీ చెల్లిస్తారు. అకాడమిక్ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా రిటన్ టెస్ట్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 18 అనమాట. అదేవిధంగా మదర్స్ అండ్ సుమి సిస్టమ్స్ లిమిటెడ్లో 240 డిప్లొమా అప్రెంటిస్లు అంటూ ఇక్కడ రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇది సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్ అనమాట. సో మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తున్నారో వారికి ఇది అప్రెంటిస్లో జాయిన్ అవ్వడానికి మంచి అవకాశం అనమాట. సో సమీర్ ముంబైలో 42 ఐటీఐ అప్రెంటిస్ ట్రైనింగ్ అంటూ రావడం జరిగింది. అదేవిధంగా మైసూర్లో 14 నాన్ టీచింగ్ పోస్టులు అంటూ రావడం జరిగిందనమాట. సో ఇవన్నీ అదర్ స్టేట్కి సంబంధించినవి. మన స్టేట్ గురించి మనం పర్టికులర్గా డిస్కషన్ చేద్దాం. అదర్ స్టేట్ గురించి ఒక వ్యూ పాయింట్ చూసేద్దాం. సో కేఎంఎల్ మోల్డింగ్స్లో 28 అప్రెంటిస్, ఇది గురుగ్రామ్ అనమాట. సో ఇది వచ్చేప్పటికి సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్ అనమాట. ఈ ఇంజనీరింగ్ ఫీల్డ్కి సంబంధించిన వారికి కూడా ఎఫ్డిడిఐలో ఫ్యాకల్టీ పోస్ట్ అంటే రావడం జరిగింది. అక్కడ అక్టోబర్ 4 లాస్ట్ డేట్. వెబ్సైట్ కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఈ ఫ్యాకల్టీ పోస్టులన్నీ. ఇది భారత ప్రభుత్వ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్కి సంబంధించింది. సో డిఆర్డిఓ సిఏబిఎస్లో 20 జేఆర్ఎఫ్లు అంటూ ఇక్కడ రావడం జరిగింది. బెంగళూరుకు సంబంధించింది. మొత్తం వేకెన్సీస్ 20 అనమాట. లాస్ట్ డేట్ వచ్చేప్పటికి ఇక్కడ సెప్టెంబర్ 25. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో అదేవిధంగా మనకి న్యూఢిల్లీలో 38 ఖాళీలు, టీస్ 30లో 26 నాన్ టీచింగ్ పోస్టులు అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఒక నాన్ టీచింగ్ పోస్టులో లైబ్రరీన్ జాబ్స్ ఉంటే దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం పర్టికులర్గా. సో అదేవిధంగా మనకి ఇక్కడ అస్సాంలో వచ్చేప్పటికి అస్సాం రైఫిల్స్ అంటూ 1230 ఖాళీలు అంటూ భారత హోమ్ మినిస్ట్రీకి సంబంధించింది. షిల్లాంగ్లోని అస్సాం రైఫిల్స్. సో ఎవరైతే 2021-22 విద్యా సంవత్సరానికి టెక్నికల్ అండ్ ట్రేడ్స్ రిక్రూట్మెంట్ ర్యాలీ ద్వారా గ్రూప్ బి సి పోస్టుల భర్తీకి ఇలా నోటిఫికేషన్ అనేది కోరడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేటికి హవల్దార్, వారెంట్ ఆఫీసర్, రైఫిల్ మెన్, నాయబ్ సుబేదార్, రైఫిల్ ఉమెన్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లర్క్, పర్సనల్ అసిస్టెంట్ అంటూ, ఎలక్ట్రికల్ ఫిట్టర్, సిగ్నల్ లైన్ మ్యాన్, ఫీల్డ్ వెహికల్ మెకానిక్ అనమాట. ఇవి కేవలం 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించిన సబ్జెక్టులు డిప్లొమా ఆర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. 23 ఇయర్స్ మధ్యలో ఉన్న ఏజ్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రిటన్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. సో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. మనకు assamrifles.gov.in ఇది వచ్చేప్పటికి వెబ్సైట్ అనమాట. సో టిస్లో నాన్ టీచింగ్ పోస్ట్ అంటే ఇక్కడ రావడం జరిగింది. సో దీనికి వచ్చేటి లాస్ట్ డేట్ అక్టోబర్ 3 అనమాట. ఇది భారత ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి సంబంధించింది. సో 26 ఖాళీలు మొత్తం హైదరాబాద్, గువాహటి, ముంబైలో ఇక్కడ పోస్టింగ్లు ఉంటాయి. డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ మేనేజర్, హెల్త్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్, సెక్షన్ ఆఫీసర్ ఇవన్నీ పోస్టులు వచ్చేప్పటికి. సో మనకు పోస్ట్ నర్సరీ నుంచి సంబంధించిన సబ్జెక్టులో డిగ్రీ అనేది ఈ యొక్క పట్టా అనేది పొంది ఉండాలి. సో సెలక్షన్ ప్రాసెస్ బట్టి రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఇస్రోలో జేఆర్ఎఫ్ఆర్ఏ పోస్టులు అంటూ ఇక్కడ రావడం జరిగింది. 18 వేకెన్సీలు. జూనియర్ రీసెర్చ్ ఫెలో అనమాట 16, రీసెర్చ్ అసోసియేట్ 2, పోస్ట్ నర్సరీ నుంచి సంబంధిత సబ్జెక్టులో ఎంఎస్సి ఇంజనీరింగ్ పాస్ అయి ఉండాలి, పిహెచ్డి కూడా. సో సెలక్షన్ ప్రాసెస్, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. లాస్ట్ డేట్ అక్టోబర్ 1 అనమాట. ఇక ఇక్కడ వచ్చేప్పటికి టీవీవీపీ 20 స్పెషలిస్ట్ పోస్టులు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి స్పెషలిస్ట్ డాక్టర్లు అనేవి. గైనకాలజిస్ట్ 8, పీడియాట్రిక్స్ 6, అనెస్థీసియా 5, రేడియాలజీ 1 ఖాళీలు ఉన్న ఆసుపత్రులు. ఇక్కడ మనకి నేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక సంబంధించిన సబ్జెక్టులు స్పెషలైజేషన్ చేసి ఉండాలి. ఎంబీబీఎస్ అడగడం జరిగింది. ఇక్కడ పర్టికులర్గా వాక్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా ఇది సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో మనకి తేదీలు కూడా ఇవ్వడం జరిగింది, ఎక్కడ అటెండ్ కావాలనేది. అప్రెంటిస్కి సంబంధించి రీసెంట్ వీడియోలో కూడా దీనికి సంబంధించి అప్డేట్ ఇవ్వడం. సో ఇవన్నీ ఈరోజు టుడే జాబ్ అప్డేట్స్లో భాగంగా ఏమేమి ఉన్నాయో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా నేషనల్ వైజ్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అనేది ఈ యొక్క వీడియోలో వివరించడం జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.